వెల్కమ్ టు వార్తాకిరణం. హలో మిత్రులారా, ఇప్పుడు మీరు చూడబోయే ఈ పుణ్యక్షేత్రం ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి క్షేత్రం. శైవ వైష్ణవ రెండు ఆచారాలతో ఒకే దేవుణ్ణి పూజిస్తున్నటువంటి క్షేత్రం. పౌరాణికంగా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ క్షేత్రం ఏమిటి, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది అనేది ఒక్కసారి చూసొద్దాం. శివరూపాయ విష్ణు, విష్ణు రూపాయ శివ అనేది ప్రపంచం మొత్తానికి తెలియజేసిన ఏకైక క్షేత్రం ఇదే అని చెప్పవచ్చు. అదే శ్రీ కూర్మనాథ క్షేత్రం. ప్రపంచంలోనే ఉన్న ఏకైక కూర్మావతార దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మం గ్రామంలో ఉంది ఈ క్షేత్రం. హేమవర్ణం చతుష్పాదం కుక్షో నిర్గత శీర్షుకం మేరుమందర శంకాశం గుంధ్యా సన్నిభలోచనం పశ్చిమాభిముఖం దేవం తిష్టంతం గోష్పదాకృతిం కూర్మరూపమిమం ధ్యాయేత్ శంఖచక్ర శరీరిణం. శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ దేవాలయమైనటువంటి శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం ఉన్నది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వంగా చేమర్తి శ్రీమన్నారాయణాచార్యులు నేను అర్చకునిగా ఇక్కడ కొనసాగుతున్నాను. అయితే స్వామివారి యొక్క విశిష్టత తెలియజేయాలని మన వాళ్ళు కోరారు. ఆ ప్రకారంగా స్వామివారి యొక్క చరిత్ర అనేది ఇప్పుడు తెలియజేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారమైనటువంటి శ్రీ కూర్మావతారం. కూర్మము అనగా తాబేలాకృతిలో స్వామివారు స్వయంభూగా అవతరించారు. దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మదిస్తుండగా మందర పర్వతం మునిగిపోకుండా స్వామి కూర్మరూపుధరులే మందర పర్వతోద్ధారణ చేసి అమృతాన్ని ప్రసాదించే రూపమే ఇక్కడ అర్చామూర్తిగా వెలిసి ఉన్నారు. అయితే స్వామి ఇక్కడ వెలిసి ఉండటానికి కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో సాలిహొండం అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని శ్వేత చక్రవర్తి అనే రాజు పరిపాలించేవారు. ఆయన భార్య పేరు విష్ణుప్రియ, ఆమెనే హరిప్రియ అంటారు. ఆమె మాఘశుద్ధ ఏకాదశి నాడు అనగా భీష్మ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించారు. వ్రతం చేస్తుండగా రాజావారు హఠాత్తుగా కామమోహితుడై అంతఃపురానికి దయచేస్తారు. వచ్చినటువంటి భర్తకు ఉపచారాలు చేసి అతిథి గృహంలో కూర్చుండబెట్టి తిరిగి తను చేస్తున్నటువంటి పూజా మందిరం పోయి స్వామివారిని ప్రార్థిస్తారు. భర్త గారు హఠాత్తుగా దయచేశారు, పతిని కాదంటే పాతివ్రత్యం భగ్నం అవుతుంది, లేదా చేస్తున్నటువంటి ఏకాదశి వ్రతం భగ్నం అవుతుంది, తరుణోపాయం తెలియజేయమని స్వామివారిని వేడుకోగా, అప్పుడు వారు ఇరువురి మధ్య కూడా వారిని కలవనీయకుండా ఇరువురి మధ్య వంశధార అని వెదురు పొదల నుంచి ఒక ప్రవాహాన్ని సృష్టిస్తారు. ఆ ప్రవాహానికి చక్రవర్తి వారు భయపడి తిరిగి కోటకు వెళ్ళిపోయి మర్నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాణి వారి వద్దకు వెళ్ళేటప్పుడు అకారణంగా ఈ ప్రవాహం ఈ ప్రళయం సృష్టించబడింది, ఈ విపత్తుకి కారణం ఏంటని అడుగుతారు. అప్పుడు మహామంత్రి గారు సెలవిస్తారు, రాణి వారి యొక్క ఏకాదశి వ్రత ప్రభావం వలన ఈ రకంగా జరిగిందని తెలియజేయగా, స్త్రీలే జ్ఞానులై ఉన్నారు, పురుషులైండు కూడా ఐహిక సుఖాలలోని అజ్ఞానంతో ఉన్నామని చక్రవర్తి వారి జ్ఞానోదయాన్ని పొందినవారై ఈ ప్రాంతానికి వచ్చి 300 ఏండ్లు తపస్సు చేయగా స్వామి ఇక్కడ అవతరించినట్టు,
బ్రహ్మదేవునికి ఆజ్ఞాపించగా బ్రహ్మదేవుడు ఈ ఆలయ నిర్మాణాన్ని చేసినట్టు క్షేత్ర పురాణం. ఈ దేవాలయంలో ప్రత్యేకతలు ఏంటంటే, సాధారణంగా ఎక్కడ కూడా స్వామివారు తూర్పు ముఖంగా గర్భాలయానికి ఎదురుగా ఉంటారు. కానీ ఇక్కడ ఆ విధంగా లేరు. తూర్పునకు ద్వారము, పశ్చిమానికి శిరస్సు, నైరుతి మూలగా ఉండడం అనేది ప్రత్యేకత. ఇక ఏ క్షేత్రానికి వెళ్ళినా ద్వయస్తంభం అనేది ఒకటే ఉంటుంది ఆలయానికి ముందు భాగంలో. కానీ ఈ క్షేత్రంలో 2 ద్వయస్తంభాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, పూర్వం కూర్మేశ్వరునిగా సేవలు ఆరాధన చేసేవారు. అప్పుడు స్వామివారు తూర్పుగా ఉండేవారిని. భగవద్ రామాంజులు వారి యొక్క ప్రార్థన మేరకు తూర్పుగా ఉన్న స్వామి పశ్చిమానికి తిరిగారు. అప్పటి నుంచే 2వ ద్వయస్తంభం ఉంది. దానినే దిగ్విజయ స్తంభం అంటారు. ఇక ఎక్కడ విష్ణాలయంలో గర్భాలయ ప్రవేశం అనేది భక్తులకు ఉండదు. కానీ ఇక్కడ స్వామివారి యొక్క ముఖం పశ్చిమానికి ఉండడం చేతనే గర్భాలయ ప్రవేశం. ఇక 4 యుగాలకి స్వామివారి యొక్క చరిత్ర అనేది ఉంది. కృతయుగంలో స్వామివారు స్వయంభూగా అవతరించారు. త్రేతాయుగంలో రాముని పిల్లలు లవకుశులు శనిదోష నివారణార్థం పంచామృతాలతో అభిషేక సేవ జరిపించుకోవటం. ద్వాపర యుగంలో బలరాముడు శిక్షణశాల గ్రామాన్ని సమర్పించడం జరిగింది. ఇది చోళ చక్రవర్తులు పరిపాలించిన నాటి విజయనగరం రాజులు అనువంశిక ధర్మకర్తలు. సుమారుగా 20 లక్షల సంవత్సరాల పూర్వంది దేవాలయం. 2వ శతాబ్దం నాటికే పునర్నిర్మాణం జరిగినట్టు చెప్పబడింది. ఇక ప్రాకారం చుట్టూ కూడా 108 స్తంభాలు ఉంటాయి. ఏ 2 స్తంభాలు ఒకే విధంగా ఉండవు. వాటిపైన పాళీ, ప్రాకృత, ఒరియా, దేవనాగరి లిపితో శాసనాలనే ఉన్నాయి. ముందుగా పుష్కరిణి ఉంది. దానినే శ్వేత పుష్కరిణి అంటారు. అది స్వామివారి యొక్క సుదర్శన చక్ర ప్రయోగంగా ఏర్పడిన పుష్కరిణి. దాంట్లో చనిపోయిన వాళ్ళ యొక్క అస్థికలు నిమజ్జనం చేస్తుంటారు. అవి రాళ్లుగా శాలిగ్రామాలు కూడా మారుతాయి. అది ఆ పుష్కరిణి యొక్క విశేషం. ఇకపోతే స్వామివారు స్వయంభూగా వెలిశారు. అమ్మవారు కూడా స్వయంభూగా పుష్కరిణిలో వెలిశారు. ఆ గరుడ వాహనం మీద ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత. అమ్మవారు గరుడ వాహనం మీద ఉండడం ప్రత్యేకత. ఇంకో విశేషం ఏంటంటే, ప్రాకారం చుట్టూ కూడా ఆ గోడల పైన పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. అది గోపికాపహరణ, గోవర్ధనోద్ధారణ, పూతనవధ, శ్రీకృష్ణ లీలలో మొదలైనటువంటి కుడ్య చిత్రాలు అంటారు. పైన ఒక చిత్రం అనేది ఉంటుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏ వైపు నుంచి చూసినా సరే స్వామి మన తట్టే చూసినట్టు ఆ చిత్రాన్ని ఆ పెయింటింగ్ అనేది చిత్రీకరించబడింది. ప్రత్యేక ఉత్సవాలు ఏంటంటే, స్వామివారి జయంత్యుత్సవాలు అంటే ఇక్కడ స్వామి ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నవాన్నిక దీక్షా సహిత అని 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇక పాల్గొన మాసంలో డోలోత్సవాలు జరుగుతాయి. 16 దివ్యక్షేత్రాల్లో ఇదొకటి. శ్రీరంగం, కరిశైల మంజనగిరం, తార్షాద్రి సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమంచ బదరీ నారాయణం, నైమిషం, శ్రీమద్వారవతి, గయా, ప్రయాగమధుర, నిసేవిరమతే, రామానుజోయం మునిహ అని భగవద్ రామానుజుల వారి యొక్క అభిమాన క్షేత్రాల్లో ఇదొకటి. చూశారు కదా, ఎంతో పురాతనమైన మరెంతో విశిష్టత కలిగినటువంటి కూర్మనాథ స్వామి దేవాలయం. ప్రపంచంలో మరెక్కడా లేని ఏకైక దేవాలయం ఇది. కానీ నేడు ఈ దేవాలయం హిందువులకు నిరాధరణకు గురవుతున్నటువంటి దేవాలయాలలో ఒకటి. 90% హిందూ ప్రజలే ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖమైన పుణ్యక్షేత్రం ఈ కూర్మనాథ దేవాలయం. శ్రీకూర్మం క్షేత్రాన్ని ప్రభుత్వం వారు గమనించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నది కనుక దయచేసి ఈ దేవస్థానాన్ని మరింత శోభనిచ్చే చర్యలు చేపడతారని ప్రభుత్వం వారిని కోరుకోవడమైనది. ఇట్లు మీ వార్తా కిరణం న్యూస్. థ్యాంక్ యూ.